మొట్టమొదటిసారిగా ఈ పేర్లని చూసిన తర్వాత చేస్తా ఉండని మధ్యకు వస్తా మధ్యకు వస్తా నా సహచరుడు నాతో పాటుగా మీ గురించి గొంతెత్తే బిడ్డ రఘునందన్ రావు గారు, మా జిల్లా రథసారథి శ్రీకాంత్ రెడ్డి గారు, పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు నిన్న నుంచి మన నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడంలో సహకరించిన మిత్రులు, కర్ణాటక మాజీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ గారు, గిరివర్ధన్ రెడ్డి గారు, మాతో పాటుగా వచ్చినటువంటి మా ఉద్యమ సహచరుడు అశ్వత్థామరెడ్డి గారు, శంకర్ గారు, ఈ నియోజకవర్గంలో మీ ఆశీర్వాదం కావాలని చెప్పి అనేక మంది ప్రయత్నం చేశారు. అందులో వెంకటరమణ గారు, గురువారెడ్డి గారు, కప్ర ప్రసాద్ గారు, శ్రీనివాస్ గారు, నందన్ గౌడ్ గారు, నలగామ శ్రీనివాస్ గారు, ఆంజనేయులు యాదవ్ గారు, వీళ్ళందరూ ఈ ఎన్నికల్లో నిలబడాలని మీ ఆశీర్వాదం పొందాలని చెప్పి వాళ్ళు భావించిండ్రు. కానీ ఇంతలో నేను వచ్చిన నా మిత్రుడు రామ్మోహన్ గౌడ్ గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు, సాయిబాబా, మహేష్, సురేష్ యాదగిరి, నా 9 మండలాల అధ్యక్షులు మధుసూదన్ గారు, అశోక్ గౌడ్ గారు, శ్రీనివాస్ రెడ్డి, రమేష్ గుప్తా, రమేష్ యాదవ్, శ్రీకాంత్, రవీందర్ రెడ్డి, మహేష్ గౌడ్, మహేష్ యాదవ్, నరేంద్రాచారి, ఇవాళ చాలామంది జరిగింది. వాస్తవంగా ఈ గడిబిడిలో అందరినీ వేదిక మీద పిలవలేకపోయినాం, జయించలేకపోయినాం. మాట్లాడు ఇవాళ ఈ జైనంలో కాంగ్రెస్ సమన్వయ సమితి రాష్ట్ర సభ్యులు జశ్వంత్ రెడ్డి గారు, గడిపల్లి భాస్కర్ గారు, టేకులపల్లి రామరెడ్డి గారు, పెద్దిరెడ్డి వెంకరెడ్డి గారు, వీళ్ళ డిజిగ్నేషన్ చెప్పట్లేదు ఎందుకంటే వాళ్ళ గురించి మీకు తెలుసు కాబట్టి, నరసింహారెడ్డి గారు, రాజిరెడ్డి గారు, సుభాష్ చంద్రబోస్ గారు, రామచంద్రాచారి గారు, భిక్షపతి గారు, హైదర్ గారు, అనూప్ గారు, సత్యనారాయణ గారు, ప్రశాంత్ గారు, రాజేశం గారు, శ్రీనివాస్ గారు, పూల సత్యనారాయణ గారు, వీరితో పాటుగా ఇంకా వందల మంది మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, వివిధ హోదాల్లో పనిచేసినటువంటి నాయకులందరూ కూడా ఉన్నారు. ఈ మీటింగ్ తర్వాత వాళ్ళందరూ జైలు వేయడం, ఎందుకంటే మేము ఇంకా బువ్వ తినలేదు కాబట్టి లేట్ అయిందని చెప్పి మీకు 11 గంటలకు వచ్చి కూర్చొని మీరు ఇంకా ఎక్కువ స్థాయి ఉండడానికి బాగుండదు కాబట్టి ఈ మీటింగ్ తర్వాత వాళ్ళందరూ కూడా సాధారణంగా ఆహ్వానిస్తామని చెప్పి మాట ఇస్తూ, ఇంత కొత్తగానే అడుగుపెట్టిన ఎక్కడ మొదలైంది? ఒంటిమానుల్లో మొదలై మనుగులో తిలకం దిద్ది వరగల్ సరస్వతి ఆలయంలో పూజలు చేసి ఇవాళ ప్రజ్ఞాపూర్లో సిగనెత్తినట్టు డప్పులతో, ఒగ్గు డోలతో, మంగళ హారతులతో, బతుకమ్మలతో స్వాగతం పలికి కేరింతలు కొట్టి
అన్నా మేమున్నామని ఆశ్రయించినటువంటి మా ఆడబిడ్డలకి, మా యువకులకు, మా నాయకులందరూ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఇట్లా ఇక్కడ నేను ఇక్కడ ప్రాంతానికి కొత్త కాదు. వాస్తవంగా నేను 1992లో మొట్టమొదటిగా బతికొచ్చింది వరగల్ గ్రామం. నాది సహకారంలో ఒక ఫ్యామిలీ తీసుకొని నా జీవితం మొదలుపెట్టిన. ఆ పక్కకున్న ఊర్లో పెద్ద పౌల్ట్రీ ఫామ్ కట్టుకొని జీవనం కొనసాగించిన. శిలాసాగర్లో, రిమ్మనగూడలో, కొక్కొండ కొత్తూరులో అనేక దిక్కుల ఒక 10-12 సంవత్సరాలు. ఆ తర్వాత కూడా నేను ఫామ్ ఉండేదని లేను. అనేక సంవత్సరాలు ఈ ప్రాంత రైతులతో సంబంధం కలిగిన బిడ్డను నేను. అతి ముఖ్యమైన అంశం ఏంటంటే, రాధాకృష్ణ దేశపాండే అని టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉండే. ఆ అధ్యక్షుడు నా దగ్గరికి పని కోసం వచ్చినప్పుడు, పని అంటే ఏదైనా బండ్లు పెట్టి బిడ్డ, మీటింగ్ సపోర్ట్ చేయ బిడ్డ అని చెప్పి వచ్చినప్పుడు పరిచయం అండి. వచ్చి నువ్వు ఇంత అవగాహనతో ఉన్నావు, ఎందుకు టీఆర్ఎస్ ఉద్యమంలో జాయిన్ అవుతలేవు, ఇంత క్లారిటీ ఉన్నది కదా, నీకు పోరాట చరిత్ర ఉంది కదా అని చెప్పి నన్ను అడిగితే మెల్లమెల్ల మాట కలిసి నలుగు మండలం, నలుగు గ్రామం ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో నేను జాయిన్ అయినా. 2002లో నలుగులో ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో నేను టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినా. జాయిన్ అయిన తర్వాత ఒక 1 year దాకా ఇక్కడ తిరిగినా నేను. 1 year దాకా తిరిగితే ఆయనే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నారు, నువ్వు ఇక్కడ తిరుగుతావా, నీ ఊరు ఎక్కడ అని నన్ను. అంటే నాది హుజురాబాద్, నాది కమలాపూర్. చెప్తే నేను అక్కడికి పోయినా. 20 సంవత్సరాల కాలం, 20 ఏళ్ల కాలం మీ కళ్ళ ముందు పెరిగిన బిడ్డను నేను. నా చరిత్ర నేను చెప్పుకోవాల్సిన లేదు. నేను కొత్త కాదు, నా మాటలు కొత్త కాదు. సందర్భం వస్తే ఈ బిడ్డ ఎటువైపు ఉంటాడో అవన్నీ చూసిన వాళ్ళు కాబట్టి ఆ జోలికి పోను నేను. 2014 వరకు తెలంగాణ ఉద్యమంలో మా పాత్ర ఏంటో ఆనాటి సమైక్య రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రులతో ఏం కొట్లాడినానో అదంతా తెలంగాణ ప్రజల గుండెల్లో సజీవంగా ఉంది అని చెప్పి నమ్ముతున్నా. ఇప్పటికి నేను చాలాసార్లు నీ మధుర క్షణాలు ఏంటి అని చెప్పి అడుగుతారు. అప్పుడప్పుడు నీ మధుర క్షణాలు ఏమని చెప్పి అడుగుతూ ఉంటారు. మనిషికి గుర్తుండే జ్ఞాపకాలు ఏంటి అని చెప్పి అడుగుతుంటారు. నేను చెప్తా ఎప్పుడు, నాకు మధుర క్షణాలు, నాకుండే తీపి జ్ఞాపకాలు ఆనాటి ఆంధ్ర శాసనసభలో నా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఒక 3 గంటల పాటు ఆవిష్కరించిన క్షణాలే నా మధుర క్షణాలు అని చెప్తా. నాకు ఒక తెలంగాణ బిడ్డ 78 సంవత్సరాల మహామేధావి ఆయన, ఒక రచయిత, ఒక ప్రొఫెసర్ ఉన్న ఆయన నాకు సన్మాన పత్రం ఇచ్చిండు. బిడ్డ, నీ ముఖాన్ని డైరెక్ట్ చూడలే, టీవీలలో చూసిన నేను, నీతో నాకు పరిచయం లేదు, కానీ నీ గురించి ఒకటి రాయాలనిపించింది, రాసి నీకు ఇస్తున్నా అని చెప్పి ఇచ్చినప్పుడు, అది చదివినప్పుడు కళ్ళలోకి వెళ్ళి నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే ఆయన ఒక మాట రాసిండు. అంటే మా పోరగాడు కూడా
మా తెలంగాణ పోరగాడు కూడా ఇంత గొప్పగా మాట్లాడుతుందని చెప్పి ఇప్పుడు అనుకోలే బిడ్డ అని చెప్పిండు ఆయన. అట్లా అనేక ఉదంతాలు ఉన్నాయి. 2004లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా ఆవిష్కరించినామో అణగారిన వర్గాల జాతుల సమస్యల మీద కూడా అట్లనే గొంతెత్తిండు ఈ బిడ్డ. ఇందిరా పార్కు దగ్గర ఎవరు టెంటేసి నాకు ఈ సమస్య ఉందని చెప్పి వాళ్ళు ఉద్యమం చేస్తే ఆ ఉద్యమానికి గొంతు అయిన బిడ్డ ఈటల గుర్తుపెట్టుకోండి. అదంతా ఒక చరిత్ర. తెలంగాణ ఉద్యమంలో మేము ఆర్టీసీ సంఘాన్ని పెట్టినాం. నా అశ్వత్థామ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో మున్సిపాలిటీ కార్మికుల సంఘం పెట్టినాం మేము. ఆ ఆర్టీసీ అతి తక్కువ కాలంలో విజయం సాధించింది, మీకు తెలుసు. నా మున్సిపల్ కార్మికులు గోపాల్ నాయకత్వంలో అతి గొప్ప విజయాన్ని సాధించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ మున్సిపల్ కార్మికులు, అయ్యా మా ముఖ్యమంత్రి కదా మీరు, తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి కదా అని చెప్పి భావించి వాళ్ళు సమ్మె చేసిండ్రు. మొట్టమొదటి సమ్మె 2015లో మున్సిపల్ కార్మికులు మా జీతభత్యాలు పెరగాలని, మా బతుకుల్లో వెలుగు నింపాలని సమ్మె చేస్తే నా రాజ్యంలో సమ్మెకు ఆస్కారం లేదు, ఇచ్చేవాడు నేను, పుచ్చుకునే వాళ్ళని మీరనే పద్ధతిలో 1700 మంది కార్మికులని ఒక కలంపోటుతో తీసేసిన చరిత్ర కేసీఆర్ది మాత్రమే మనం చేస్తున్నాను. ఆనాడు కార్మికులు వచ్చి ఏడ్చిండ్రు. మనిషి చచ్చిపోతే ఎట్లా ఏడుతారో గట్ల ఏడ్చిండ్రు. అట్లా ఏడ్చినప్పుడు అయ్యా ఈటల రాజేందర్ గారు అయిపోయిందా, మీరు మంత్రి పదవులు అనుభవిస్తాను, మీరు బాగుపడ్డారు, కానీ మమ్మల్ని మాత్రం తీసేస్తారని చెప్పి ఏడ్చినప్పుడు మేమన్నా నేను ఇప్పుడు మంత్రిని, ఇప్పుడు మీ దగ్గర రావద్దని అని చెప్పి అంటే వాళ్ళు క్వార్టర్కి వచ్చి అన్నారు మంత్రి పదవి ముఖ్యమా, మా పేదల బతుకులు ముఖ్యమని చెప్పి సవాల్ చేసినప్పుడు మంత్రి పదవి కంటే కూడా నీ బతికే ముఖ్యమని చెప్పి వాళ్ళ పక్షాన్ని నిలబడ్డ బీటీలో గుర్తుపెట్టుకున్నాం. ఆర్టీసీ నా అశ్వత్థామ సమ్మె చేయలేదు. ఆర్టీసీ కార్మికులు పెట్రోల్ పోసుకొని తగలబడ్డాడు ఆర్టీసీ కార్మికుడు, ఉరేసుకొని చచ్చిపోయింది ఆర్టీసీ కార్మికుడు, విషం తాగి చచ్చిపోయింది ఆర్టీసీ కార్మికుడు. చివరికి మోకాళ్ళ మీద కూర్చొని అయ్యా ముఖ్యమంత్రి గారు, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మేమే కదా అన్నేసి చూడు నన్నేసి చూడు అనే పద్ధతిలో మేము బస్సు పయ్య తిరగదు తెలంగాణ వచ్చేంత వరకు బస్సు పయ్య తిరగదని చెప్పి దసరా పండుగ వచ్చినా బతుకమ్మ పండుగ వచ్చినా మా పిల్లలకి పండుగ లేకపోయినా కూడా తెలంగాణ ఉద్యమం కోసం మేము ఉద్యమం చేసిన బిడ్డలం కదా, మమ్మల్ని కాపాడమని చెప్పి మోకాళ్ళ మీద కూర్చొని వేడుకున్నారు. కానీ ఏమన్నాడు, బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు అనడా లేదా, బ్రహ్మదేవుడు కూడా కాపాడలేని చెప్పిండు. అనేక రోజులు సమ్మె చేసిండు, గుండెలు అవిసిపోయినాయి. కానీ అదే ముఖ్యమంత్రి గారు ఇవాళ ఎందుకు వచ్చింది అది, ఇవాళ మళ్ళీ ఎన్నికల్లో ఈ ఆర్టీసీ కార్మికులు 50,000 కుటుంబాలు కాదు, రోజుకు 1.5-2 కోట్ల మందితో టికెట్ ఇచ్చుకుండా ముచ్చట పెడతారు వీళ్ళు. ఏ మనిషి కలిసినా కూడా అయిపోయిందని చెప్పి ప్రచారం చేయగల అని చెప్పి మళ్ళీ వాళ్ళని ఇలా ప్రభుత్వ ఉద్యోగుల్లాగా ఇవాళ మార్చిన అని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే కేసీఆర్కు ఆనాడు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే బ్రహ్మదేవుడు కూడా కాపాడాలని చెప్పిన కేసీఆర్ ఎందుకు ఇవాళ ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించిండో తెలంగాణ ప్రజల ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతున్నాం. వాళ్ళ మీద ప్రేమ కాదు ఆయనకు, తెలంగాణ ప్రజల ఓట్ల మీద ప్రేమ. వారికి పుసుకుని అందరూ కర్రు కాల్చి వాత పెడితే, ఓడిపోతే, అధికారం లేకపోతే బతకలేమనేటువంటి భావనతో ఆ సమస్య పరిష్కారం జరిగింది తప్ప
ప్రేమతో మాత్రం కాదు కాదు కాదని చెప్పడం చేస్తున్నాను. అట్లా అనేక సమస్యల మీద మేము మద్దతు ఇచ్చినాం. మేము అవన్నీ చెప్తే ఇప్పుడు ఉడవదు. ఇవాళ నేను గజ్వేల్కి వచ్చిన, నాకు నియోజకవర్గం లేక కాదు, నేను ఎమ్మెల్యేగా ఏదో మళ్ళీ గెలవాలంటే ఆడటం కాదు. ఎందుకంటే హుజురాబాద్ ప్రజలు నేను పోయి అక్కడ దండం పెట్టి నేను తెలంగాణ బిడ్డనని చెప్పి ఆశీర్వదించమంటే నన్ను తెలంగాణ ఉద్యమంలో 4 సార్లు గెలిపించిండ్రు. 2004లో, 2008లో, మళ్ళీ రాజీనామా చేశారు 2009లో, 2010లో, 2014 కూడా గెలిపించారు. 5 సార్లు గెలిపించారు. 5 సార్లు గెలిపించడం ఉంది ఒక ఎత్తు. 2018లో మళ్ళీ గెలిపించిండ్రు. నన్ను మెడలు బట్టి బయటికి నెట్టేస్తే 20 సంవత్సరాలు పనిచేయించుకొని నా మీద నిందలు మోపి బయటికి పంపించడమే కాకుండా నీకు దమ్ముంటే రాజీనామా చేయి. నువ్వు కేసీఆర్ బొమ్మ పెట్టుకొని గెలిచినావు, కేసీఆర్ బీఫామిస్తో గెలిచినావు, కేసీఆర్ నాయకుడు చేస్తేనే నువ్వు నాయకుడు అయినావు, నువ్వు వార్డు మెంబర్ కూడా గెలవకపోతావు అని చెప్పి అవమానకరమైన మాటలు మాట్లాడు. నిజమే కావచ్చు. నేను వచ్చింది ఎమ్మెల్యే పదవి కోసం రాలేదు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం వచ్చిన. నేను గుర్తుపెట్టుకోండి. అవును, అందరికి ఇచ్చినా బీఫామ్ ఇచ్చినాను. 50 మందికి బీఫామ్ ఇస్తే 26 మంది గెలిచింది. మరి 2008లో 17 మంది పోటీ చేస్తే గెలిచింది 7 మంది. 2009లో 50 మంది పోటీ చేస్తే పట్టుమని 10 గెలవలేదని చెప్పిన వ్యక్తి రాజశేఖర రెడ్డి. మరి బీఫామ్ ఇస్తే అందరు గెలిచిండ్రా? కేసీఆర్ బొమ్మ పెట్టుకుని అందరు గెలిచిండ్రా? కేసీఆర్ ఉపన్యాసం ఇస్తే అందరు గెలిచిండ్రా? గాసోయి కూడా నాయకులకు లేదు. బీఫామ్ ఇచ్చినా, బొమ్మ పెట్టుకున్నా, కేసీఆర్ ప్రచారం చేసినా భిక్ష పెట్టవలసింది ఆ నియోజకవర్గ ప్రజల విషయం మర్చిపోయిందని నేనన్నా. అవును, నువ్వు బీఫామ్ ఇచ్చినావు, నీ బొమ్మ ఇచ్చినావు, కానీ నా హుజురాబాద్ ప్రజలు తన ఆత్మను ఆవిష్కరించి ఆశీర్వదిస్తే ఆ ఓట్లకు వచ్చింది నా ఎమ్మెల్యే పదవి అని చెప్పిన. నాకు కోపం వచ్చింది. రేషమున్నోడే ఉద్యమంలో ఉంటాడు, గుర్తుపెట్టుకో. రేషమున్నోడే ధర్మం వైపు, న్యాయం వైపు ఉంటాడు. రేషమున్నోడే అనగారిన వర్గాల గొంతుకైతాడు. రేషమున్న బిడ్డను కాబట్టి నా గౌరవం కోల్పోయిన తర్వాత, నా ఆత్మ అంతరాత్మ ఒప్పుకోనప్పుడు పదవి గొప్పది కాదు, నా ప్రజలే గొప్ప వాళ్ళని చెప్పి భావించిన. అందుకే రాజీనామా చేసిన. అందుకే నీ ముఖం మీద నేను గెలిచినా, నా ముఖం మీద నేను గెలిచినా తేల్చుకుందామని చెప్పి రాజీనామా చేసిపోయిన. నేను పోతే ఇవాళ మీరు ఇంకా చూడలే, మీరు ఇంకా మొత్తం చూడలే. శాంపుల్ చూపించండి. శాంపుల్ అన్ని ఊర్లల్లో మీరు ఈటల మీటింగ్ పోవద్దు, మంచిగా దావత్ చేసుకోండి అని చెప్పి దావతులకు పైసలు ఇచ్చినట. రెండవది, ఎందుకు పోతాను మీరు ఎక్కే కాడ కూడా ఆపిచ్చే ప్రయత్నం చేసిండ్రు. అనేక దిక్కుల వాళ్ళే మీటింగ్ పెట్టిండ్రు. ఇది శాంపుల్. ఇవి చెప్తే ఒక 2 గంటలైనా ఉడవదు. మీకు ఎంత ఒప్పుకుందో నాకు తెలియదు, కానీ ఒక 2 గంటలైనా ఉడవదు. నేను 20-30 నిమిషాల్లో ముగించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మా దగ్గర 2021 ఏప్రిల్ 30 నాడు నేను రిజైన్ చేస్తే ఎన్నికలు ఎప్పుడైనా తెలుసా? అక్టోబర్ 31 తారీఖు నాడేది. అంటే 6 నెలల పాటు ఎలక్షన్లో కొట్లాడిన బిడ్డని ఈ బిడ్డ, గుర్తుపెట్టుకో. నువ్వు వార్డు మెంబర్గా పోటీ చేసినా, ఎంపీటీసీగా పోటీ చేసినా, సర్పంచ్గా పోటీ చేసినా, అబ్బా ఎప్పుడైపోతాయి అని ఎదురు చూస్తూ ఉంటాం. ఆ 15 రోజులకి ఐరాన్ అవుతాంటాం, ఆగమాగం అవుతాంటాం. పైసలు అయిపోతాయి. పొద్దున్న 4 గంటలు ఎత్తాం, పోయిన ఇంటికే పోతాం, దండం పెడతాం, బతిలాడుకుంటాం. ఆ 15 రోజులే 20 రోజులే తట్టుకోలేము.
కానీ ఈ బిడ్డ మాత్రం 6 నెలలు తట్టుకున్నాడు. 6 నెలలు. నేను పాదయాత్ర చేస్తుంటే ఇంత బాధ అవుతుందంటే, నేను ఏ ఊళ్ళో అయితే రాత్రిపూట నిద్రపోతానో ఆ ఊళ్ళో కరెంటు బంద్ అయిపోయేది. వాళ్ళు వచ్చి అడిగేది, బిడ్డ నీకంటేనేమో జనరేటర్ పెట్టుకున్నావు, నీ వల్ల మా ఊరంతా కరెంట్ అంధకారం అయింది, కరెంటు పోయింది, ఈ దోమలు కరిచినాయి బిడ్డ, రాత్రి నిద్రలేదన్నాను. అంటే ఏ ఊరికైతే నేను పోతానో, ఆ ఏ ఊర్లో అయితే పడుకుంటానో ఆ ఊరిలో కరెంటు బంద్. నేను ఏ ఊర్లో అయితే మెసేజ్ పెట్టి ఇగో పలాని ఊరికి ఉదయం 10 గంటలకు వస్తా, పలాని ఊరికి నేను 12 గంటలకు వస్తా, పలాని ఊరికి నీకు 2 గంటలకు వస్తా అంటే, ఈ 10 గంటల నుంచి మొదలుపెట్టి 5 గంటల వరకు అందరినీ బస్సులను ఎక్కించుకొని చెట్ల కిందికి తీసుకుపోయేది. అంటే ఈటల వచ్చేంత వరకు ఊర్లలో ఎవరు ఉండద్దు అని, వారి మాటలు వినద్దని ఇది అన్ని గ్రామాల్లో. ఇంకా ఏం చేసేది, ఏ 4 గ్రామాలలో ఏ 5 గ్రామాల్లో నేను పోతానో అంతకంటే ముందు రోజే వాళ్ళందరినీ ప్యాక్ చేసేసేది. నాతో ఉన్నటువంటి మా అధ్యక్షులు కావచ్చు, గ్రామ కమిటీ అధ్యక్షులు కావచ్చు, అందరినీ ప్యాక్ చేసేది. నేను పోయే వరకు ఏందా అంటే, ఆయన వెళ్ళిపోయిండన్నా, ఈయన వెళ్ళిపోయిండన్నా, ఇట్లా వెళ్ళిపోయిందంటే అంతా ప్యాక్ చేసినన్నా అనేది. అంటే ప్రతి వ్యక్తికి వెలగట్టిండ్రు, ప్రతి వ్యక్తికి వెలగట్టిండ్రు. వార్డు మెంబరా నీకింత వెల, సర్పంచ్వా నీకింత వెల, ఎంపీపీవా నీకింత వెల, నువ్వు గ్రామ అధ్యక్షుడివా ఇంత వెల, నువ్వు కుల సంఘ పెద్దవా ఇంత వెల, నీకు 50 ఓట్లు వస్తాయా నీకింత వెల. నీ ఆత్మగౌరవానికి వెలగట్టిన చరిత్ర ఇలా కేసీఆర్ది అని చెప్పి మనం చేస్తున్నా. కేసీఆర్ది అలా అది ఇక్కడ కూడా వస్తుంది. మీరు మొన్న చూసిన మీటింగ్ 5-6 వేల మందిని నా ఇంటి పక్కకే ఒక హాల్ ఉంటే అక్కడ పిలిపించింది అందరినీ. అందరూ 2 ఏళ్ళుగా కోరుతున్నారు. నాకు రామిరెడ్డి గారు చాలామంది వచ్చి నువ్వు వరగలికి వస్తావా రావా, నువ్వు అనౌన్స్ చేసావు కదా అని అన్నాడు. నేను అన్నా, నీకు ఐడియా ఉందో లేదో, నేను ఆనాడు నన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు మీకు తెలుసో తెలియదో నా పిల్లల్ని కోఆర్డు చేసుకునే ప్రయత్నం చేసిండు, ఇన్ఫార్మల్గా నా మనుషుల్ని ఇన్ఫార్మల్ చేసుకునే ప్రయత్నం చేసిండు. నాకు ఒకసారి ఎన్నికల్లో బాగా తిరగంగా 6 నెలలు తిరిగితే షుగర్ వచ్చింది. షుగర్తో ఆయన చెప్పిండు, బిడ్డ నీకు షుగర్ వచ్చింది, కష్టమైతే ముందు కిడ్నీలు ఇట్లా ఖరాబ్ కావాలంటే ఏం చేయాలంటే తిప్పతిగా ఆకు తిని బిడ్డ అన్నాడు. తిప్పతిగా ఆకు తినమంటే పొద్దున తెచ్చుకొని తిప్పతిగా ఆకు తింటాను నేను. దాన్ని కూడా ఫోటో తీసి పంపించిండు. ఎవరికి? ఇవాళ నువ్వు చెప్తున్నటువంటి నీ 6 అడుగుల బుల్లెట్కి పంపించిండు. పంపిస్తే మా మనిషితో అంటున్నాడ, ఏమి రామి సారేమో ఆకులు తింటున్నాడ అని. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఓ గంత నేనేం తింటున్నా, ఎవరితో మాట్లాడుతున్నా అనేటువంటి సమాచారం వాళ్ళ దగ్గర ఉన్నది. నేనన్నా ఏం చేసుకుంటావు ఇంతకంటే ఎక్కువ నువ్వు? నాకేమో నేను బూతులు మాట్లాడలేను కాబట్టి మాట్లాడుతున్నాను. ఆనాడన్నా నేను, అరే శిఖండితో యుద్ధం చేయటలా, యుద్ధం రా దమ్ముంటే వీరుడితో యుద్ధం చేస్తా అని చెప్పిండు. చెలుపూరు సభలో మాట్లాడి నేను, నీ వస్తావా మీ మామస్తాడా గట్ల యుద్ధం చేయి కానీ పాపం యాదవుల పిల్లగాన్ని నా శిష్యునే పెట్టి ఇక్కడనే కొమురల్లి జాతరలో పసుబియ్యం పట్టుకొచ్చి కంకణాలు పట్టుకొచ్చి ప్రతి గొల్ల కుటుంబానికి 1,25,000 రూపాయల చెక్కులు ఇచ్చి ఆ బియ్యం పెట్టి పసుబియ్యం పెట్టి కంకణం కట్టి ప్రమాణం చేయించుకున్నారు వాళ్ళు. గొల్ల కురుమలు 1 ఓటు కూడా ఆయనకే ఇవ్వాలని. అంతేకాదు దళిత బంధు నేను ఆయన చెప్పిన, ఒకవేళ కనుక నీవు చెప్పిన దళిత బంధు 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని చెప్తున్నావు, మనిషి ఉంటే మార్గం ఉందని చెప్తున్నావు, రాజు తలుచుకుంటే దెబ్బలు కొదని చెప్తున్నావు, కానీ నీ మాటలు అమలు కావు కేసీఆర్ గారు అని చెప్పిన. నీ దగ్గరనే నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన, సంవత్సరానికి 5,000 కోట్లు 10,000 కోట్లు ఖర్చు పెట్టే శక్తి ఉంటే తప్ప నీ 2023 వరకు నీకు అధికారం కట్టబెట్టింది 2023 డిసెంబర్ వరకే. కాబట్టి ఈ 2 ఏళ్లలో 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టే శక్తి నీకు లేదని చెప్పిన నాడు నేను ఏమని తెలుసా,
కత్తిగానోడు నెత్తిగానోడు వాడు గట్టే మాట్లాడతానని చెప్పిండు. నేను కత్తి కాదు నెత్తి కాదు కావచ్చు, కానీ నాకు మెదడు ఉందని చెప్పిన నేను. నాకు మెదడు ఉందని చెప్పిన నేను. మీరు చూసిన మన నీ గజ్వేల్లో ముఖ్యమంత్రిగా నియోజకవర్గంలో ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు వచ్చిందా అని చెప్పి అడుగుతున్నాను నేను. మనిషి ఉంటే మార్గం ఉంటుంది కదా, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొనువా కదా, ఎందుకు ఇవ్వలేకపోయినా ముఖ్యమంత్రి గారు? ఒడ్డెక్కేదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్ప. ఏమంటాడు కేసీఆర్? తెలంగాణ ఉద్యమంలో ఏమైనా చూసినా మీరు? ఎంత మాట్లాడి చూసిందా? గజకన్న గోకన్న టక్కు టమారా విద్యలతో వస్తారు. ఎవరు వాళ్ళు? ఆంధ్రులు వస్తారని చెప్పిండు. కానీ ఇవాళ మన దగ్గరికి ఆ గజకన్న గోకన్న టక్కు టమారా విద్యలతో వచ్చేది కేసీఆర్ అవుతుంది మళ్ళా. అయితే ఇది గజ్వేల్ ఏర్పాడాయి దగ్గరుంటే సిటీకి. నేను అడిగిన చాలామందిని, మరి ఉంటారానే నన్ను తీసుకుపోతా అంటాను, పుసుకున్న బొండి కపిస్తారా ఏందని నేను అడిగిన. నా హుజరాబాద్ ఏమో పూల పెట్టుకొని కాపాడుకున్నది, పూల పెట్టుకొని కాపాడుకున్నది. మొన్నటిసారి నా దగ్గర ఖర్చు పెట్టిన డబ్బు 600 కోట్లు. 600 కోట్లు నా దగ్గర దళిత బంధు పేరిట ఖర్చు పెట్టిన డబ్బు 2000 కోట్లు. నా దగ్గర గొల్ల కుటుంబాలకు ఇచ్చిన ₹1,00,00,000. ప్రతి మండలంలో సిమెంట్ కాంక్రీట్ కలిపే మిషన్లు పెట్టి ఏసుడేసు రోడ్లు, డ్రైన్లు కట్టుడు, విలేకరులకు ఇండ్ల జాగాలు శాంక్షన్, ఏది అడుగుతా కలిసి చేసింది. ఇక ఏది అడుగుతా కలిసి ఇచ్చింది. అన్నీ తీసుకున్నాను మా వాళ్ళు, అన్నీ తీసుకున్నాను మా వాళ్ళు. తీసుకొని ఏమన్నా అరే బిడ్డ, ఇక్కడ చెల్లే ముఖం నీది కాదు, ఇక్కడ చెల్లే ముఖం మా బిడ్డ ఈటలది అని చెప్పిండు. నేను అంటున్నా, హుజరాబాద్ ఎన్నికల తర్వాతనైనా గుణపాఠం తెచ్చుకో కేసీఆర్ గారు. నేను నీ దగ్గర 20 ఏళ్ళు ఉన్నా, నేను ఎక్కువ తక్కువ మాట్లాడడానికి నా సంస్కారం అడ్డం వస్తుంది. కానీ ప్రజాస్వామ్యంలో మీరు చేసే పని మంచిది కాదు. ఆఫ్టర్ ఆల్ హరీష్ రావు గారు మేమిద్దరం ఉన్నాం అసెంబ్లీలో. హరీష్ రావు గారికి ₹1 ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకోమన్నాడు. ఏం మాట్లాడినా మేమిద్దరం, ఏయ్ మిస్టర్, యు ఆర్ ఎ సర్వెంట్ ఆఫ్ స్టేట్, యు ఆర్ నాట్ ద ఓనర్ ఆఫ్ ది స్టేట్ అని చెప్పిన. ఈ రాష్ట్రానికి జీతగాని తప్ప నువ్వు ఓనర్ కాదని చెప్పిన బిడ్డల మనమే కదా కేసీఆర్ గారు, నేను చెప్పిన. కానీ ఇప్పుడేమంటాను నువ్వు? ఇవాళ డబుల్ బెడ్రూమా నీ కార్యకర్తగా ఇస్తా, దళిత బందా నీ మనుషులుగా ఇస్తా, బీసీ బందా నీ మనుషులుగా ఇస్తా. ఎవడి జాగీరిది? ఇది ప్రజల జాగీరిది. ఇంతకుముందు రఘునందన్ చెప్పిండు ఒక మాట. ఏమన్నాడు? నేను కొత్తగా ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాడు తెలంగాణ రాష్ట్రంలో బ్రాండీ షాపులతో, బెల్ట్ షాపులతో ప్రభుత్వానికి కట్టిన డబ్బు 10,700 కోట్లు మాత్రమే. ఇవాళ మనం 150 మందికి ఒకటి చొప్పున, 200 మందికి ఒకటి చొప్పున పెట్టిన బెల్ట్ షాపులు మనం ఇచ్చే డబ్బు 45,000 కోట్ల రూపాయలు. గుర్తుపెట్టుకోండి. నంబర్ వన్ తాగుట్లో నంబర్ 1 దేశంలో తెలంగాణ. గుర్తుపెట్టుకోండి. అవమానపడుతున్నాం మనం. ఇవాళ మీకు తెలుస్తుంది, ఇప్పుడు పిల్లలకు వస్తుంది. నా దగ్గర ప్రతి నిత్యం దావతులు ఇస్తే ముక్కు పచ్చరాని పోరగాళ్ళు, మీసం కట్టరాని పోరగాళ్ళు తాగుడుకు బానిసలు అయిపోయిండ్రు. మళ్ళీ వాళ్ళని మాన్పించాలంటే సంవత్సరం పట్టింది మళ్ళీ వాళ్ళని మాన్పించాలంటే, ఆ పిల్లగాళ్ళని మాన్పించాలంటే. ఇప్పుడు ఎవరు వస్తే చెప్తున్నారు, అన్నా మందు సీసాతో పాటుగా అంబర్ ప్యాకెట్ కూడా పంచుతానని చెప్పింది ఎవరో. ఇప్పుడు వస్తుంటే మందు సీసాలతో పాటుగా అంబర్ ప్యాకెట్ కూడా పంపుతుందని చెప్తుండ్రు. తెలంగాణ బిడ్డలారా, నా గజ్వేల్ ప్రజలారా, ఈ ఎన్నికల రోజులు మీ పిల్లల్ని, మీ మగవాళ్ళని కంటికి రెప్పలుగా కాపాడుకోండి. ఆగమైపోతాం. అది పుక్కడికే వస్తుండొచ్చు కాక
కానీ అది నీ ఆరోగ్యాన్ని మట్టగలిపోతుంది. అది పుస్తకాలు తెంపే ఆస్కారం ఉంది, గుర్తుపెట్టుకో. అది పుస్తకాలు. నేను అడుగుతున్నా, నీ వేదిక నుంచి అడుగుతున్నా కేసీఆర్ గారు, నీ వేదిక నుంచి అడుగుతున్నాను నేను. ఇవాళ గ్రామాలలో మీరు గుళంబ బంద్ చేసిండ్రు, గ్రామాల్లో గుళంబ బంద్ చేసిండ్రు మీరు. కానీ ఇవాళ అంతకంటే ఎక్కువ కేసీఆర్ లిక్కర్ రాజ్యం అవుతున్న మాట వాస్తవం కాదా? మీరు ఆడబిడ్డ పుస్తకాల కోసం మేనమామలుగా నువ్వు ఖర్చు పెట్టే డబ్బు, కళ్యాణ లక్ష్మి కోసం, షాదీ ముబారక్ కోసం ఖర్చు పెట్టే డబ్బు 2,500 కోట్లు కదా. కానీ నా తెలంగాణ ఆడబిడ్డలు భర్త తాగుబోతైతే తల్లిగారింటికి పోయి ఏడుస్తుంది, నా భర్త తాగుబోతాడమ్మా, నా భర్త తాగుబోతాడు ఆయన అని ఏడుస్తుంది. ఏం చేస్తావు బిడ్డ, నీ రాత కట్టిన ఉందని చెప్పి బయట మళ్ళీ వస్తే కూలీ చేసుకొని చెప్పి పిల్లల్ని బతికించుకుంటుంది ఆ తల్లి. ఆ తల్లి కూలీ చేసుకున్న డబ్బు నుంచి భర్త తాగుడుకు పైసలు ఇస్తాడని చెప్పి కొడుతూ అంటాడు. తల్లి అడ్డం వస్తుంది, తల్లిని కొడతాడు. తండ్రి అడ్డం వస్తాడు, తండ్రిని కొడతాడు. పిల్లలు పెద్దోళ్ళు అయితే మర్రబడతాడు తండ్రి మీద. ఇవాళ అట్లాంటి కుటుంబాలు తాగి ప్రతి ఊళ్ళో మీరు చూస్తారు, తాగుడుకు టైం లేదు. పొద్దున్న 4 గంటలకు కూడా ఊళ్ళలో తాగడానికి బానిసలైన వాళ్ళు ఉన్నారు. మా దగ్గర ఒక కమలాపూర్లో ఒకసారి నేను ఒక సాగు కోసం పోయినా. నేను ఏంది ఆయన ఏం పని చేసేదంటే, ఈయన బెల్ట్ షాప్ నడుపుతా సార్ అని చెప్పిండు. మా దగ్గర గడికాడి వాడాలని ఉంటుంది చెప్పిండు. అయ్యా మరి ఈయన మంచిగా అయితే చచ్చిపోయింటే ఏముంటుంది సారు, ఈ తాగుడుకు బానిసైనోడు అర్ధరాత్రి కూడా కుత్తిలేస్తే వాడు అడిచి గొల్లెం కొడతాడు అని. ఊర్లలో కడుపు నొప్పి లేస్తే ట్యాబ్లెట్ దొరకదు, కానీ కుతిలేస్తే మాత్రం మందసి చదువుతుంది బెల్ట్ షాప్లో. ఆయన తాగినంతసేపు ఉండాల్సిందేనట. అర్ధరాత్రి పూట వస్తే తాగినోడికి నిద్ర లేదు, తాగి పిచ్చినోడికి నిద్ర లేదు. ఆరోగ్యం కరపై చచ్చిపోయాడు. నేను అంటున్నా కేసీఆర్ గారు ఒక్కడు అంటున్నా, ఇవాళ ధనిక రాష్ట్రం అని చెప్తున్నావు కదా. ఇవాళ ఈ రాష్ట్రంలో చాలామంది బయటికి చెప్పుకోరు, కానీ ఎట్లా చచ్చిపోయినామా నీ భర్త అంటే లివర్ ఖరాబ్ అయింది అంటది ఆమె, కిడ్నీలు ఖరాబ్ అయినాయి అంటది ఆమె. తాగి కుటుంబం నాశనం అయిపోయింది. తాగినోడు అనారోగ్యం పాలైతే దవాఖానకు పోతే ఉన్న ఇల్లు అమ్ముకుంటాం, భూమి అమ్ముకుంటాం. ఎన్ని వేల కుటుంబాలు ఇవాళ పుస్తల తాళ్ళు తెగిపోతున్నాయి. ఎప్పుడైనా ఆలోచన చేసిందని చెప్పి కేసీఆర్ని వేదిక నుంచి అడుగుతా ఉన్నాను. నువ్వు పుస్తల తాళ్ళు కట్టి మేనమని చెప్పి పిలిపించుకుంటావు, కానీ బెల్ట్ షాపులలో సారా అమ్మి తెగిపడ్డ పుస్తల తాళ్ళు భర్తలు కోల్పోయి అనాథలుగా ఉన్నటువంటి పిల్లలు కావచ్చు, భర్త లేని భార్యలు ఉన్నటువంటి విషయం మర్చిపోతామని చెప్పి అడుగుతున్నా. గా తాగుడుతూ నీకు తెలుసా ఎప్పుడన్నా పెన్షన్లు ఎన్ని ఇస్తాడు తెలుసా మీకు? 11,000 కోట్లు 12,000 కోట్లు ఇస్తాడు. కళ్యాణ లక్ష్మి 5,000 కోట్లు ఇస్తాడు. రైతు బంధు 11,000 కోట్లు ఇస్తాడు. రైతు బీమా 15,000 కోట్లు ఇస్తాడు. మొత్తం కలిస్తే కూడా 25,000 కోట్లు కాదు. కానీ 25,000 కోట్లు ఒక చేతిలో ఇచ్చి 45,000 కోట్లు ఒక చేతితో గుంజుకుంటున్నాడు. ఇప్పటిదాకా మా వాళ్ళు అంటారు, అన్న R&R కాలనీ ఆగమైపోయింది అంటున్నారు. ఇప్పుడు ఒక 9 ఏళ్ల క్రితం ప్రాజెక్ట్ కట్టాలని చెప్పి నిర్ణయించుకున్నారు. నోటిఫికేషన్ ఇచ్చినావు, ధర నిర్ణయించినావు 4 లక్షలు 5 లక్షలు. నీవు పైసలు ఇచ్చే వరకు ఆ జాగా 30 లక్షలు 40 లక్షలు అయిపోయింది. ఆ జాగా 30 లక్షలు 40 లక్షలు అయిపోయింది. పచ్చడి సంసారాలతో, కులకట్టుతో, వాడకట్టుతో, ఊడుపట్టు అని చెప్పి గౌరవంగా బతికేటువంటి నా గ్రామాల ప్రజలు ఇవాళ చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయిన వాళ్ళు, చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయింది. నీ మల్లన్న సాగర్ రైతాంగానికి నీళ్ళు ఇవ్వాల్సిందే, పంటలు పండాల్సిందే. కానీ ఆ ప్రాజెక్టులో మునిగినటువంటి ఆ మల్లన్న సాగర్ గ్రామ ప్రజల ఏడుపు ఆర్పే ప్రయత్నం చేసినవా? ఆ కన్నీళ్ళు తుడిచే ప్రయత్నం చేసినవా? నీవు ఇలా ఇచ్చిన పైసలు ఒక ఆయన తాగి ఖరాబు చేసిండు, ఒక ఆయన పెళ్లి చేసి ఖరాబు చేసుకున్నాడు. చివరికి ఇవాళ నా మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలు నా గజ్వెల్ అడ్డ మీద, లేబర్ అడ్డ మీద
ఎవరు పిలుస్తారా అని చెప్పి బతికే దుస్థితి కానివ్వరు. ఒకసారి చెప్పండి, పెట్టినవా అక్కడ? నా మల్లన్న సాగర్ పోగొట్టినావు కదా, ఆ గ్రామాలలో ఇలా 16,000 మందో 17,000 మంది వస్తున్నారు కదా, సిటీ దగ్గర కదా, పెట్టినవా? ఒక రైస్ మిల్ క్లస్టరో ఏదైనా ఇండస్ట్రీ పెట్టి ఈ 16,000 మందికి నేను ఉన్నా అని చెప్పి ఒక భరోసా ఇచ్చేటువంటి ఉపాధి కల్పించిందా కేసీఆర్? ఇవాళ చివరికి ముసలిలకు డబ్బులు రాలేదు, 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకు డబ్బులు రాలేదు, నీ ఇంటి జాగాలు కోల్పోయిన వాళ్ళకు డబ్బులు రాలేదు, నీ ఇల్లు కోల్పోయిన వాళ్ళకు డబ్బులు రాలేదు. ఇవాళ ఇలా పుట్టకొకరు చెట్టుకొకరు అయిపోయినారు. నీ మల్లన్న సాగర్ ఎన్ని అసలు నిన్న నాకు లెక్క చెప్తుంటే పరిశాన్ అయిపోయినా. ఒక్క నియోజకవర్గంలో నీకు ఓట్లేసి గెలిపించిన పాపానికి నీ అభివృద్ధి పేరిట 30,000 కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయని చెప్తున్నది. అలా 30,000 కుటుంబాలు రోడ్డు ఏ రింగ్ రోడ్డు కానీ ఆ జాగంతో గంత ధర కట్టి ఎంత బాధ అవుతుందంటే, ఇక్కడ నాకు బాగా తెలుసు, అవసరపల్లి, తునికి, బొల్లారం, నర్సాపూర్ అనేక గ్రామాల్లో వేల ఎకరాలు ఆనాడు 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం ₹1,00,000 కూడా ఎకరం లేదు, 5,000 రూపాయల ఎకరం ఉన్నటువంటి సందర్భాల్లో రాళ్ళు కొట్టుకొని, చెట్లు కొట్టుకొని, బోర్లు వేసుకొని, బావులు తవ్వుకొని, మోటార్లు పెట్టుకొని వ్యవసాయం చేసి బతుకుతూ ఉంటే ఇది గవర్నమెంట్ భూములని, దేవాలయ భూములని, ఇవి అసైన్మెంట్ భూములని, ఇదో గవర్నమెంట్కి అక్కర్లేదని చెప్పి తీసుకున్నమాట వాస్తవం కాదా? వాస్తవం కాదా? 3 ఎకరాలు దేవుడెరుగు గజ్వేల్ ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, దళితులకు 3 ఎకరాల దేవుడెరుగు. కానీ దళిత ఏ అవసరానికి ఉన్నా కూడా గుంజుకున్న భూములు దళితులకు మాత్రమే చెప్పమని చేస్తున్నా. నీకు సమాచారం ఇచ్చిపోతున్నా. హైదరాబాద్ రింగ్ రోడ్డు పక్కకు ఒకనాడు ₹1,00,00,000 ఎకరం లేదు, మనం మీరు చూసిండ్రు 100 కోట్లకు ఎకరం కూడా పలికిందని చెప్పి మీరు చూసిండ్రు. 100 కోట్ల ఎకరం పలికింది. ఆ రింగ్ రోడ్డు పక్కకు 5,800 ఎకరాల దళితుల భూముల్ని ఎకరానికి 300 గజాలు ఇస్తారు. ఎకరం ఇస్తే 400 గజాలు ఇస్తామని చెప్పి ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా మారిపోయిన కూడా వాస్తవమా కాదా ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతున్నా. నేను సభలో మొన్న మాట్లాడితే మీ మంత్రి గారు సమాధానం ఇస్తారేమంటే, అవును నిజమే, 400 గజాలు అమ్ముకుంటే కూడా 80 లక్షల రూపాయలు వచ్చినాయి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడంటే, ఆ దళితులకి ఆ ఎకరం ఉంటే 10 కోట్లు వచ్చేది కదా. గా పైసలు గుంజుకొని నీకు పెన్షన్లు ఇస్తున్నాడు, గా పైసలు గుంజుకొని నీకు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తున్నాడు. గా దళితుల బతుకులకు మట్టి కొట్టింది ఈ ప్రభుత్వం, అవునా కదా ఆలోచించుకోమని చెబుతున్నాం. ఎందుకు వచ్చింది ఇటల్లా అందరు ఇక్కడికి? ఎందుకు వచ్చింది ఇక్కడికి? ఒకటే కారణంతో వచ్చిన, నన్ను రాసి రంపాన పెట్టి మీ ముఖం అని అవమానపరిచినటువంటి దాని మీద ఆనాడే చెప్పిన కదా, ఈ జీవితం అంటూ ఉంటే నీ మీదనే పోటీ చేస్తానని చెప్పిన. నేను నీవే పోటీ చేస్తాను, తేల్చుకుందాం. 100% టైం ఎంత అవుతుంది? నేను చాలా టైం అయిందని చెప్తాను, ఒడవని దుఃఖం ఉంటుంది కాబట్టి. కానీ మీకు ఒక 4-5 విషయాలు చెప్పిపోతే నేను మొన్న హుజరాబాద్ నాకు చాలా అనుభవాన్ని ఇచ్చింది. నేను మీకు ఒక్కటి కోరుతున్నా, మీకు కుల సంఘాల భవనాలకు పైసలు వస్తాయి తీసుకోండి, లేకపోతే ఆగమైపోతాడు. ఏం చెప్తా తెలుసా? నిన్న ఎక్కించుకొని తీసుకుపోయినట. ఏమంటాడు? మొత్తం కులమంతా వచ్చి మా కండవ కప్పుకొని మా కోటేస్తామని చెప్పి ప్రమాణం చేస్తేనే నీకు ఆ కుల సంఘానికి 10 లక్షలు 20 లక్షలు ప్రొసీడింగ్ ఇస్తాడు. తీసుకోవాలి. ఆ ప్రొసీడింగ్ చెల్లదని చెప్తే నమ్మవు. ఇవాళ ఇంకొక 4 రోజులు పోతే వాళ్ళు ఇచ్చే ప్రొసీడింగ్స్ ఏవి చెల్లవు. కానీ నీకు ఆశ ఉంటుంది, ఆపద ఉంటుంది. పడై చెప్తే వినవు కదా, పోతావు. తెచ్చుకో ప్రమాణం చేయమని చెయ్యి. ఏం చెప్పింది కేసీఆర్ అప్పుడు ప్రమాణం చేయాలంటే? లోపల ఒకటి ప్రమాణం చేసుకో ముందే, తర్వాత మీద ఒక ప్రమాణం చేసుకో. తప్పు కాదు. మమ్మ అంటే అంత మాపట. అవన్నీ మీకు నాడు కేసీఆర్ ఏం మాట్లాడిండో అవన్నీ అప్పచెప్పే జిమ్మెదారి మనదే. మీకు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటాడు.
కళ్ళ ముందు 3 లక్షలు ఇస్తాను తీసుకో అది చెల్లెదని చెప్తే నమ్ముతలేవు ఇప్పుడు చెల్లెదు అది కానీ తీసుకో అంతేకాదు ఏమి ఇస్తానో తీసుకో కానీ ఒక్కటి మాత్రం తీసుకో గుడకా ప్యాకెట్ తీసుకోకండి గుడమ్మ మాత్రం తీసుకోకండి ఇవన్నీ పెడతాడే నేను గజ్వేల్కి ఏమి ఇస్తున్నదో తెలియదు కానీ ఒక్కటి మాత్రం ఇచ్చిపోతాను మీకు నా సర్పంచ్కి విలువ పెరిగింది నా ఎంపీటీసీకి విలువ పెరిగింది పార్టీ కార్యకర్తకు విలువ పెరిగిందా లేదా ఎన్నడూ 9.5 సంవత్సరాల కాలం పాటు కూతవేడు దూరంలో గిక్కనే ఉండే కేసీఆర్ ఎప్పుడు నేను ఫామ్ హౌస్కు రానియలేదు ఎప్పుడు నీకు ఇంత బుక్కడైనా బోబెట్టలేదు కానీ బ్రహ్మాండంగా బోబెట్టిండు బోబెట్టలే కాదు బూతుకి ఇన్ని పైసలు కూడా ఇచ్చి పంపించాడు నాకు తెలిసి కడుపు కొట్టి నోరు కొట్టి పేదల భూములు గుంజుకొని తవ్విన కాలువలలో నీళ్ళు రాకపోవచ్చు కానీ వాళ్ళకి పైసలు వచ్చినాయి ఆ పైసలన్నీ కూడా అక్రమ సంపాదన 100 కోట్ల రూపాయలు వచ్చే ఆస్కారం ఉంది ఆ 100 కోట్ల రూపాయలు మీకు నేను రుణం తీసుకుంటా కావచ్చు కానీ తీసుకొని నా రుణం మాత్రం తీసుకోవాలి నా సర్పంచ్ గౌరవం పెరగడానికి కారకుడు ఎవడు నా ఎంపీటీసీ గౌరవం పెరగడానికి కారకుడు ఎవడు పెద్దమ్మ గుళ్ళకి పోషమ్మ గుళ్ళకి డబ్బులు వచ్చేది కారకులు ఎవరు ఇవాళ ఓటోడుకు 10,000 రూపాయలు వచ్చేది కారకులు ఎవరు నేనే కదా ఈ చల్లని లేకపోతే ఇట్లా గాలికి వేసిపోతున్నాయి కథ మడిచిపోతుండే వీళ్ళందరూ ఏం చేసినా కదా వత్తా అంటేనే బయటకు వస్తామన్నారు వీళ్ళు మా జయశ్వంత్ సాబ్ ఇట్లా మీరు వస్తారా లేదా వత్తా అంటేనే బయటకు వస్తామన్నారు ఆలోచించి చెప్పిన వత్తా అని అంటే ఎట్లా ఉంటుందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఎట్లా హింస పెడతారో చెప్తా వీళ్ళు నా దగ్గర కన్నూరు అనే ఒక గ్రామం కన్నూరు గ్రామంలో ఇంకా అప్పటికి బడిగిపోయిన ఒక పిల్లగాడి పేరు సాయి ఆయన పేరు సాయి ఆ సాయి అంటోడు నెత్తికి కండవ కట్టుకొని జెండా భుజం పెట్టుకొని నా పాట ఉంటుంది కదా జై 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 ఈటల జై అనే ఒక పాట వేసుకొని పోతాను పోయి వాడికి ఏమనిపించిందో కానీ ఇట్లా గుద్దుకుంటా ఈటల నా గుండె బలం అని చెప్పి కొట్టుకున్నాడు అది సన్నివేశం ఉంటుంది మీకు పంపిస్తా ఆ పిల్లగాడు ఏ వాడకైతే ఉంటాడో ఆ వాడకు వెళ్ళిపోయి చూస్తుంటేనే అందరికీ పైసలు మంచి వీళ్ళకి పంచలే ఏమని చెప్పేస్తారు ఈ పిల్లగాడు గింతంత బుడతాడు వీడు గిత్తులో కట్టుకొని జై ఈటలు అంటాడు వీడు అందుకనే ఈ వాడకట్టుకు పైసలు రావు వాళ్ళ అమ్మ ఇల్లు కొడుతుంది నువ్వు చేయట వాడకట్టుకు పైసలు వస్తలేవట నన్ను సాపిస్తాను బిడ్డ అని చెప్పి అమ్మ కొడుతుంది నేను నాకు తెలిసి పంపించిన అమ్మ ఆ పిల్లగాని కొట్టకు వాడు ముక్కు పచ్చని బిడ్డ వాడు అవంశమం ఎరగినటువంటి బిడ్డ పిల్లలు దేవుడు కరుణామయులు అని చెప్పేటువంటి బిడ్డ నేను ఇస్తా అని చెప్పి నేను పంపిస్తా అని చెప్పి పంపించిన మీ దగ్గర ఇవాళ ఎవరైతే కండువ కప్పుకుంటారో ఎవరైతే అన్న గెలిపించే ప్రయత్నం చేస్తారో చూస్తాండ మిడమడ చూస్తాండ పైసలు ఇవ్వకుండా చెప్పిపోతారు వాళ్ళు మరి కష్టం వస్తుంది కష్టాన్ని భరిస్తారా ఆత్మగౌరవం ముందు ఇవి గడ్డిపోస లాంటివి అని చెప్పి అనుకుంటే అవుతుంది నేనైతే ఆయనతో పైసలతో కొట్లాడలేను నేను గరీబోని పక్కపలచడం నేను ఆయనను ఆయనతో కొట్లాడగలిగేది ధర్మంతో కొట్లాడతా న్యాయంతో కొట్లాడతా గజ్వెల్ ప్రజల అండతో కొట్లాడగలను నేను నా కులంతో సంబంధం లేదు మతంతో సంబంధం లేదు నేను పొత్తుల సద్దులాగా వస్తాను ఎస్ మావాళ్ళు గర్వపడతారు కావచ్చు మావాడు ఇంత తేదీ అని చెప్పి గర్వపడతారు కావచ్చు 20 ఏళ్ళుగా ఏనాడు కూడా ఒక మచ్చ రాకుండా బతికిన బిడ్డను నేను మావాడు రా అని చెప్పి శబాష్ అని చెప్పే బిడ్డను నేను కాబట్టి ఒక్క మాట చెప్పబోతున్నా నా ద్వారా ఇనుము చేయబట్టి సమ్మెడకో దెబ్బ నేను చేయబట్టి మీకు దెబ్బలు తాగుతాయి కానీ దెబ్బలు 1 మంత్ కోసమే జరుగుతాయి గుర్తుపెట్టుకో 1 మంత్కే తాత్కాలిక దెబ్బలు ఉంటాయి తర్వాత మాత్రం తప్పకుండా ఇవాళ నా ఆర్ఎన్ఆర్ కాలనీ నా దళితుల భూములు గుంజుకొని వాళ్ళ కళ్ళల్లో మట్టి కొట్టి
ఎకరానికి 8 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చి 80 లక్షలకు అమ్ముకుంటున్నటువంటి దుర్మార్గపు జీవులను కూడా రద్దయిపోతాయి. అది గుర్తుపెట్టుకోండి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారి అండదండలతో డబుల్ బెడ్రూమ్ అదొక సొంత ఇంటి కలలాగా మిగిలిపోయింది. ఆ ఇళ్లను కట్టించే జిమ్మదారు మాదే అని చెప్పి గుర్తుపెట్టుకో. ఒక ఓటు 2 పెన్షన్లు ఇచ్చే జిమ్మదారు నాదే అని చెప్పి గుర్తుపెట్టుకో. అమ్మకు వస్తుంది, నాయనకు వస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకో. బీజేపీ వస్తుందా, వస్తే ఏం చేస్తా అంటాను. నేను 20 ఏళ్ళు 7 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా. తెలంగాణ ప్రజల కన్నీళ్ళ గురించి, తెలంగాణ ప్రజల అవసరం గురించి తెలిసిన బిడ్డ ఈ బిడ్డ. మీరు కట్టే పనుల పైసలంతా కూడా తెలిసిన బిడ్డ. వట్టిగా పోవు. రాజుల సొమ్ము రాళ్లపాదు కాదు. మీరు కట్టే ఆ సొమ్ము మీ కన్నీళ్లకు పరిష్కారం చెప్పే బాధ్యత ఈటలని చెప్పి మనం చేస్తున్నాను. అవగాహన లేక కాదు. కొంతమంది అంటారు మేనిఫెస్టో పెడతలేరు, ఇది పెడతలేరు. అన్ని మధ్యలో ఉన్నాయి బిడ్డ. నీలాగా ఓట్ల కోసం పెట్టాం, అవసరం కోసం పెట్టాం, ఓటెక్కదాకా ఓడమల్లప్ప కోసం పెట్టాం. చేస్తాం. మన నరేంద్ర మోడీ ఒక మాట అనిపోయాడు. మాట అంటే మాటకు కట్టుబడి నుండి అమలు చేసే పార్టీ బీజేపీ అని చెప్పాడు. ఇవాళ కరీంనగర్ జిల్లాలో పసుపు బోర్డు ఎప్పుడో ఎన్నికలప్పుడు చెప్తే ఇవి మొన్న పెట్టి ఇచ్చిపోయిండు. వాడు దేశవ్యాప్తంగా 4 కోట్లు డబుల్ బెడ్రూమ్ కట్టిండు. ఇవాళ తెలంగాణలో కట్టలేదు. కౌలు రైతులు ఇవాళ కౌలు రైతులు మీకు తెలుసు. కేసీఆర్కు ఉండే 150 ఎకరాలు 200 ఎకరాలకు కూడా రైతు బంధు వస్తుంది. నా గుడిసెల్లో ఉండే ఒక పేదరాలు భర్త దవాఖానలో ఉంటే ఆ తలుపు కొడుతుంది, ఈ తలుపు కొడుతుంది. నా భర్త దవాఖానాడు అని అప్పియమని చెప్పి కొడుతుంది. పైసలు లేకపోతే మనిషి చచ్చిపోతాడు. శవాన్ని పట్టుకొని వస్తుంది ఆ తల్లి. కానీ మన ముఖ్యమంత్రి గారు మాత్రం 150 ఎకరాలు ఉంటే 150 ఎకరాలకు 15 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరానికి రైతు బంధు వస్తుంది. నేనంటున్నా మాలాంటి వాళ్ళ అధికారం వస్తే అలాంటి వాళ్ళకు రైతు బంధు రాదు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు, మామిడి తోటలు పెట్టుకునే వాళ్ళు, 100 ఎకరాలు వ్యవసాయం చేసి ప్రభుత్వానికి డబ్బు పనులు ఎగబెట్టే వాళ్ళకు రాదుగాక రాదు. పేదవాళ్ళకు మాత్రమే వస్తుంది. గుర్తుపెట్టుకోండి. నా కౌలు రైతులు వాళ్ళకు రూపాయి సాయం అందట్లేదు. 100కు 100% తెలంగాణ ఉండే రైతులారా, కౌలు రైతులారా, మిమ్మల్ని ఆదుకునే జిమ్మదార్ మాటల్లో చెప్పిపోతలేను, అమలు చేసే జిమ్మదారు మాదే. మేనిఫెస్టోలో కూడా ఎట్లా చేయాలో ఆ పని చేస్తా అని చెప్పి మనం చేస్తున్నాను. దాని గురించి ఆలోచన చేస్తున్నాను. మీరు పండించే పంట కొనలే. మొన్న 5 కిలోలు 6 కిలోలు 8 కిలోలు కట్ అయిపోయినాయి. ఒక్క గింజ కూడా, అది మొక్కజొన్నలు కావచ్చు, అది వరి పంట కావచ్చు, ఒక గింజ కూడా 1 కిలో కూడా తరుగు లేకుండా కొనిచ్చే జిమ్మదారు మాదే అని చెప్పి మనం చేస్తున్నాం. బీజేపీ తిడుతోంది, విమర్శ చేస్తుంది అంటున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ యువకులారా, నా కూరగాయలు అమ్ముకొని, కంకులు అమ్ముకొని, రోడ్ల మీద జామకాయలు అమ్ముకొని, ఇవాళ చిన్న నౌకలు చేసుకొని, ఆటో నడుపుకొని, అమాలి పని చేసుకొని, నా కొడుకుకి నా బిడ్డకి నా దుఃఖం వారసత్వంగా రావద్దని చెప్పి చదివించుకున్నారు వాళ్ళు. 20 ఏళ్ళు 25 ఏళ్ళు చదివిళ్ళు వాళ్ళు. ఆ 20 ఏళ్ళు చదివిన 25 ఏళ్ళు చదివిన వాళ్ళకు నౌకర్లు లేవు. మా దగ్గరకు వచ్చి మా కొడుకు MBA, నా కొడుకు ఇంజనీర్, నా కొడుకు PhD చేసిండు, ఒక హోంగార్డు నౌకర్నే పెట్టేశారు, ఒక చిన్న 12,000 రూపాయల నౌకరు పెట్టేశారని చెప్పి అనుకుంటారు. ఓ నిరుద్యోగ యువకులారా, 100కి 100% ఇలా హామీ ఇస్తా ఉన్నాం. గవర్నమెంట్ నౌకర్లు మాత్రమే కాదు, ప్రైవేట్లో కూడా మీ క్వాలిటీ పెంచి నౌకర్ల కోసం మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. నిరుద్యోగ యువత శక్తిని నిర్వీర్యం చేయని చెప్పి మనం చేస్తా ఉన్నా. దానికి ఎట్లా చేయాలో మాకింత అనుభవం ఉన్నది, తప్పకుండా చేస్తాం. మేము పొట్ట చేత పట్టుకొని కనిపెంచిన అమ్మా నాన్నని, కన్న బిడ్డలని, పుస్తకట్టిన భార్యని కన్న ఊళ్ళు నిలబెట్టి దుబాయ్కి పోతారు కొంతమంది. అక్కడ చాలామంది చచ్చిపోతే శవాలు రావడానికి కూడా 1 మంత్ పడుతుంది. అలాంటి వాళ్లకు తెలంగాణలో పొట్ట చేత పట్టుకొని గల్పేవాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం ఒక 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, పాస్పోర్ట్ నుంచి మొదలుపెట్టి జీతం ఫిక్స్ చేసేంత వరకు
మేమే ఆదుకుంటామని చెప్పి మనం చేస్తున్నాం. మేమే ఆదుకుంటామని మనం చేస్తున్నాం. ఇవాళ ఎంప్లాయీస్కి 5% ఐఆర్ ఇస్తామని బిచ్చమెత్తినట్టు ఇచ్చిందట. బిచ్చమెత్తే పరిస్థితి లేదు తెలంగాణ. ఖచ్చితంగా ఉద్యోగులు కోల్పోయిన నుండి ఆ ఐఆర్ని కానీ అవన్నీ కానీ తప్పకుండా ఇచ్చే జిమ్మేదారు మాదే అని చెప్పి ఉద్యోగులను తెలియజేస్తూ మా ఆర్టీసీ కార్మికులని ఇవాళ పర్మనెంట్ చేస్తా అని చెప్పిండు. ఇంకా మిగిలిపోతే కూడా తప్పకుండా చేసే బాధ్యత మాదే. అంతేకాదు నా విఆర్ఏ, నా విఆర్ఓ, నా గ్రామ కార్యదర్శి, నా వివోఏ, నా సెకండ్ ఏఎన్ఎం, నా ఆశా వర్కర్, నా అంగన్వాడీ టీచర్, నా అంగన్వాడీ ఆయా ఇలాంటి వాళ్ళందరూ కూడా కనీసం వాళ్ళ సమస్య మీద పోరాటం చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని చెప్పి మీకు హామీ ఇస్తూ ఉన్నాం. అన్నిటికంటే మిక్కిలి రైతు చచ్చిపోతే 5 లక్షల రూపాయలు రైతు బీమా వస్తుంది. కానీ రైతు కూలి చచ్చిపోతే ఒక 5 రూపాయల బిల్లు వస్తలేదు. బావి తవ్వపోయాడు కూలోడు, కరెంటు పెట్టానే కూలైనా, హమాలి పని చేసిన కూలైనా, కానీ వాళ్ళు చచ్చిపోతే ఎక్కడో మళ్ళీ యజమాని ఇంటికి తీసుకుపోయి శవం వేసుకొని ఎడుతూ ఉంటాం. నాకు నీ పని మీద చచ్చిపోయింది కాబట్టి ఓ 5 లక్షలు 10 లక్షలు అంటాడు. అట్లాంటి దుస్థితి లేకుండా ఏ కుటుంబంలో ఏ పేదవాడు చనిపోయినా కూడా 5 లక్షల రూపాయల బీమా ఇచ్చే జిమ్మదారు మాదే. రైతుకి ఎట్లయితే 11 రోజులలోపు ఇవాళ వస్తూ ఉందో రైతు కూలీలకు కూడా 5 లక్షల బీమా సౌకర్యం కల్పించే బాధ్యత మాదే అని చెప్పి మనం చేస్తున్నా. ఇట్లా అనేకం ఉన్నాయి. అందుకోసమే వచ్చింది తప్ప ఏదో ఇలా కొత్తగా ఎమ్మెల్యే అనే కోణం కాదు. దయచేసి మీకు కూడా మనం చేస్తున్నా నిండు మనసుతో ఇంతకుముందు చెప్పినట్టుగా ఐరన్ చేయబట్టి, ఇనుము చేయబట్టి, సమ్మెడకు పాటుగా మీకు ఎన్ని బాధలున్నా కూడా భరించండి. కానీ అది 1 మంత్ మాత్రమే. ఆ తదుపరి తప్పకుండా దాంట్లో సుఖం ఉంటుంది, శాంతి ఉంటుంది అని చెప్పి మనం చేస్తున్నా. ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ పీడ విరుడు కావాలంటే, విముక్తి కావాలంటే, ఈ హింస పోవాలంటే ఇవాళ మనకు మరో మార్గం లేదు. అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కు మాత్రమే మార్గం. కాబట్టి నవంబర్ 30 తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో నా గుర్తు కమలం పువ్వు గుర్తు గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నా. నేను మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా తిరగాల్సిన అక్కడ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు రాకపోవచ్చు, కానీ తప్పకుండా అందరినీ కలిసే ప్రయత్నం చేస్తా అని చెప్పి ఎవరికి వాళ్ళే, ఏ కార్యకర్తకు ఆ కార్యకర్త, ఏ నాయకుడికి ఆ నాయకుడు, ఏ ఇంటికి ఆ ఇల్లు మీరే కథానాయకులై గెలిపించుకోమని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే